హాయ్ అండి అందరికీ. ఏపీ 6th క్లాసు సోషల్ స్టడీస్ సెమిస్టర్ 1 తెలుగు అకాడమీ బుక్ రీడింగ్. టాపిక్స్ చూడండి. ఫస్ట్ వన్ సౌర కుటుంబంలో మన భూమి, సెకండ్ గ్లోబు భూమికి నమూనా, థర్డ్ పటములు, 4 ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, 5 సంచర జీవనం నుండి స్థిర జీవనం. ఫస్ట్ లెసన్ రీడింగ్ చూద్దాం. సౌర కుటుంబంలో మన భూమి. అభ్యసన ఫలితాలు. విద్యార్థులు ఖగోళ వస్తువుల గురించి అవగాహన పొందుతారు. సౌర కుటుంబంలోని వివిధ అంశాల గురించి అవగాహన చేసుకుంటారు. నక్షత్రాలు, గ్రహాలు మరియు ఉపగ్రహాల మధ్య భేదాన్ని గుర్తిస్తారు. భూమి ఒక ప్రత్యేక ఖగోళ వస్తువు అని గ్రహించగలరు. ఇక్కడ చూడండి, గ్రహాలు సూర్యుడు పక్కకు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఖగోళ వస్తువులు: సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. గ్రహాలు భూమి, ఉపగ్రహాలు చంద్రుడు. సౌర కుటుంబం, పాలపుంత ఆర్ గెలాక్సీ, విశ్వం. వేసవి నెలల్లో మనము మిద్దె మీద లేదా ఆరుబయట నిద్రపోవడానికి ఇష్టపడతాము. రాత్రి సమయంలో ఆకాశంలో మనము ఏమి గమనిస్తాము? ఆకాశం మొత్తం మెరిసే వస్తువులతో కనిపిస్తుంది. ఈ మెరిసే వస్తువులతో పాటు మనము చంద్రుణ్ణి కూడా చాలా రోజులు చూడవచ్చు. వీటి గురించి మరింత తెలుసుకుందాము. చిత్రం 1.1 రాత్రిపూట ఆకాశం. పగటిపూట మనము చంద్రుడిని, ప్రకాశవంతమైన చిన్న వస్తువులను ఎందుకు చూడలేమని మీకు ఆశ్చర్యం కలగటం లేదా? సూర్యుని యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలోని ఈ ప్రకాశవంతమైన వస్తువులన్నింటినీ కనబడకుండా చేస్తుంది. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నింటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. సూర్యుడు ఒక నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడు వంటివి. కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా చేరదు. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి. అందువల్ల అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. మనము నివసిస్తున్న భూమి ఒక గ్రహము. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడు నుండి భూమి వేడి, కాంతిని పొందుతుంది. మనము భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలాగా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మనము ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహము. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. మన భూమి వలె సూర్యుడి నుండి వేడి, కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. మనం చేద్దాము. చంద్రుడిని, ఇతర ప్రకాశవంతమైన చిన్న వస్తువులను పగటిపూట ఎందుకు చూడలేము? ఖగోళ వస్తువులను పరిశీలిద్దాము. కావలసిన వస్తువులు: టార్చ్ లైట్, తెల్ల కాగితం,
పెన్సిల్, గుండు సూది ప్రక్రియ. ఒక కాగితం మధ్యలో టార్చ్ లైట్ ముందు భాగం తాకేటట్లు నిలబెట్టండి. ఇప్పుడు టార్చ్ చుట్టూ ఒక వృత్తం గీయండి. వృత్తాకార ప్రదేశంలో సూదితో కాగితానికి రంధ్రాలు వేయండి. ఇప్పుడు రంధ్రాలు చేసిన భాగం గాజు ముందు భాగంలో ఉంచి మిగిలిన కాగితాన్ని టార్చ్ చుట్టూ రబ్బర్ బ్యాండ్తో కట్టండి. చీకటి గదిలో సాదా గోడకు ఎదురుగా కొంత దూరంలో నిలబడండి. అన్ని ఇతర లైట్లను ఆపేయండి. ఇప్పుడు గోడపై టార్చ్ లైట్ వెలుతురు పడేలా చేయండి. రాత్రిపూట నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్లు మీరు గోడపై అనేక చుక్కల కాంతిని చూస్తారు. గదిలోని అన్ని లైట్లను ఆన్ చేయండి. కాంతి యొక్క చుక్కలు దాదాపు కనిపించవు. ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన తర్వాత రాత్రి ఆకాశంలోని ప్రకాశవంతమైన వస్తువులకు ఏమి జరుగుతుందో మీరు ఇప్పుడు పరిస్థితిని పోల్చి తెలుసుకోవచ్చు. నక్షత్ర రాశులు. మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను గమనించారా? వాటిని నక్షత్ర రాశులు అంటారు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో సప్తర్షి ఒకటి. ఇది 7 నక్షత్రాల సమూహం. మీకు తెలుసా? ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సమూహంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి ఉర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనము గుర్తించవచ్చు. చిత్రం 1.2 సప్తర్షి, ధ్రువ నక్షత్రం. పడమర, తూర్పు. ధ్రువ నక్షత్రం ఉత్తరం వైపు. సప్తర్షి నక్షత్ర రాశి. సౌర కుటుంబం. భూమి స్వయంగా ప్రకాశించదని మనము తెలుసుకున్నాము. మరి భూమి ఎక్కడ నుండి వేడి కాంతిని పొందుతుంది? భూమికి కాంతిని, వెలుతురును ఇచ్చేది సూర్యుడే. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం కాబట్టి భూమి సూర్యుని నుండి కాంతిని, వేడిని పొందుతుంది. భూమి మాత్రమే కాదు, మరో 7 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనము సౌర కుటుంబం అని పిలుస్తాము. సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉంది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని తన వైపు లాగగల శక్తి అందిస్తుంది. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు, ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.
చిత్రం 1.3 సూర్యుడు. మీకు తెలుసా సూర్యుడు ఎంత పెద్దది? సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. ఆలోచించండి, స్పందించండి. ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యుడిని దేవునిగా భావించి పూజిస్తున్నారు. కారణాలు తెలపండి. గ్రహాలు. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వాటిని కక్షలు అంటారు. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతరగ్రహాలు అంటారు. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంతరగ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. చివరి 4 గ్రహాలను బాహ్యగ్రహాలు అంటారు. అవి బృహస్పతి, గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. అవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. శుక్రుడిని భూమికి కవల గ్రహం, ఎర్త్ క్వీన్గా పరిగణిస్తారు. ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. గ్రహాలలో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు. సూర్యుడి నుండి ఇంగ్లీష్ గ్రహాల పేర్లు క్రమవరుసలో గుర్తుపెట్టుకునుటకు. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ ఆస్ నూడిల్స్. దూరము మిలియన్ కిలోమీటర్లలో. 1 million = 10 lakhs. 1 బుధుడు. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 88 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 59 రోజులు. సెకండ్ శుక్రుడు. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 255 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 243 రోజులు. థర్డ్ భూమి. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 365 రోజులు, 1/4 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 1 రోజు. ఉపగ్రహాల సంఖ్య 1. అంగారకుడు. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 687 రోజులు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 1 రోజు. ఉపగ్రహాల సంఖ్య 2. 5 బృహస్పతి. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 11 సంవత్సరాల 12 నెలలు, సుమారు 12 సంవత్సరాలు. 11 నెలలు, సుమారు 12 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 9 గంటల 56 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 79. 6 శని. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 29 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 10 గంటల 40 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 82. ధృవీకరించబడినవి 53, గుర్తించబడనివి 29. 7 వరుణుడు. సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 84 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 17 గంటల 14 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 27. ఇంద్రుడు.
సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 164 సంవత్సరాలు. తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 16 గంటల 8 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య 14. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, ఉల్కా ప్రాంతం, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. అన్వేషించండి. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. కానీ ప్రస్తుతం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. 9వ గ్రహం ఏమిటి? అది ఏమైంది? మీ టీచర్ సహాయంతో తెలుసుకోండి. మనం చేద్దాము. కింది చిత్రాన్ని పరిశీలించి గ్రహాలకు అనుగుణంగా ఇవ్వబడిన పెట్టెలలో వాటి పేర్లను రాయండి. చిత్రం 1.5 గ్రహాలు. భూమి. మనము నివసిస్తున్న భూమి సూర్యుని నుండి 3వ గ్రహము. పరిమాణంలో ఇది 5వ అతిపెద్ద గ్రహము. ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకే దాని ఆకారాన్ని జియాయిడ్గా అభివర్ణించారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే దాని 3/2 వంతుల ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి. దీనిని నీలిగ్రహము అంటారు. చిత్రం 1.6 భూమి. ఆలోచించండి, స్పందించండి. జంతువులు, మొక్కలు పెరగటానికి, జీవించడానికి ఏమి అవసరము? జీవులు జీవించటానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. ఇది 4 ప్రధాన ఆవరణాలు, శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం కలిగి ఉంది. మొదటి 3 ఆవరణాలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడానికి సాధ్యం చేస్తాయి. దీనినే జీవావరణం అని పిలుస్తాము. ఇప్పుడు ఒక్కొక్క ఆవరణం గురించి తెలుసుకుందాము. చిత్రం 1.7 భూమి యొక్క ఆవరణాలు. శిలావరణం రాళ్ళు, మట్టి. వాతావరణం వాయువులు, గాలి. జీవావరణం జీవులు. జలావరణం నీళ్లు. మీకు తెలుసా, కాంతి సెకన్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. శిలావరణం అనగా మనము నివసించే భూమి. ఇది రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. జలావరణం భూమిపై గల జల భాగాలైన మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైన వాటన్నింటినీ కలిపి జలావరణంగా పిలువబడుతుంది. వాతావరణం భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధాన వాయువులు నత్రజని 78% మరియు ఆక్సిజన్ 21%. ఇతర వాయువులైన కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ తక్కువ మొత్తంలో ఉంటాయి. జీవావరణం భూమిపైన, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అని పిలుస్తారు. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. ఈ ఆవరణాల గురించి పై తరగతులలో మీరు మరింత
నేర్చుకుంటారు. ఆలోచించండి, స్పందించండి. మన భూమి సౌర కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహము అని మీరు ఎలా చెప్పగలరు? ఉపగ్రహాలు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటినే ఉపగ్రహాలు అంటారు. బుధుడు, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. చంద్రుడు. మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చిత్రం 1.8 చంద్రుడు. ఇప్పుడు మీరు సూర్యుడి నుండి మరియు చంద్రుని నుండి భూమి యొక్క దూరాన్ని పోల్చవచ్చు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది. ఫలితంగా చంద్రుని యొక్క ఒక వైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంటుంది. చంద్రుని ఉపరితలం అవి నీడలను కలగచేస్తాయి. మీకు తెలుసా? చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను 21 జూలై 1969న చంద్రునిపై అడుగుపెట్టాడు. అన్వేషించండి. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? మీరు చంద్రయాన్-1, చంద్రయాన్-2 గురించి విన్నారా? వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తరగతిలో చర్చించండి. మానవ నిర్మిత ఉపగ్రహం. ఇది కృత్రిమమైనది. విశ్వం, భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. ఇది రాకెట్ ద్వారా తీసుకువెళ్ళబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్షలో ఉంచబడుతుంది. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్ మొదలైనవి. మీకు తెలుసా? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థకం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టారు. చిత్రం 1.9 అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం. రాకెట్ ప్రయోగం. రాకెట్ తిరిగి భూమికి చేరుట. ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించుట. ఆలోచించండి, స్పందించండి. మానవ నిర్మిత ఉపగ్రహాలు మానవాళికి ఎలా ఉపయోగపడతాయి? చర్చించండి. మీకు తెలుసా? 24 సెప్టెంబర్ 2014న అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ అంగారక కక్షకు చేరుకుంది.
ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది. గ్రహ శకలాలు. గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. వీటిని గ్రహ శకలాలు అంటారు. ఇవి అంగారక గ్రహం, బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. చిత్రం 1.10 గ్రహ శకలం. ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కాలు అంటారు. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడికి కాలిపోతాయి. ఆ సందర్భంలో ఇవి వెలుతురును కలుగచేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్క భూమిపై పడినప్పుడు గుంతలను సృష్టిస్తుంది. తోకచుక్కలు. తోకచుక్క అంటే తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిసారిగా 1986వ సంవత్సరంలో కనిపించింది. మరలా ఇది 2061వ సంవత్సరంలో కనిపిస్తుంది. చిత్రం 1.11 తోకచుక్క. గెలాక్సీ. నిర్మలమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనము చూడవచ్చు. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహము. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహము. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగము. దీనినే పాలపుంత అని కూడా అంటాము. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి దినంగా భావించారు. అందువలన దీనిని ఆకాశగంగా అని కూడా పిలుస్తారు. చిత్రం 1.12 గెలాక్సీ. విశ్వం. విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహము. విశ్వం ఎంత పెద్దదో ఊహించటం కష్టం. దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తున్నారు. దాని పరిమాణం గురించి మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ మనమందరం ఈ విశ్వానికి చెందినవారమని మనకు తెలుసు. ఆలోచించండి, స్పందించండి. ఇప్పుడు మీరు విశ్వంతో మీకు గల సంబంధాన్ని గ్రహించారా? మీరు భూమిపై ఉన్నారు. ఈ భూమి సౌర కుటుంబంలో ఒక భాగము. మన సౌర కుటుంబం విశ్వంలో భాగమైన పాలపుంత గెలాక్సీలో ఒక భాగం. విశ్వం లక్షలాది గెలాక్సీల సమూహం అన్న సత్యం మీరు గ్రహించారు కదా? మీరు చిత్రంలో ఎలా సరిపోతారు? మీరు ఎంత చిన్నవారు? కాసేపు ఆలోచించండి. చిత్రం 1.13 భూమి, విశ్వం. భూమి, సౌర కుటుంబం, పాలపుంత, గెలాక్సీ, విశ్వం. పదకోశం. గెలాక్సీ కోట్లాది నక్షత్రాల సమూహం. గ్రహ శకలాలు. అంగారకుడు, బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలు. ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు, ఉపగ్రహాలు. గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. కక్ష. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం. జియాయిడ్. భూమి వంటి ఆకారం. శిలావరణం. రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. జలావరణం. భూమిపై గల జల భాగాలు. వాతావరణం. వాయువుల పొర.
జీవావరణం భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశి. నక్షత్ర రాశులు నక్షత్రాల నమూనాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు అకాడమీ బుక్ రీడింగ్ కాబట్టి టెట్కి చాలా యూజ్ అవుతుంది. ప్రతి లైన్ టు లైన్ రీడింగ్ చేశాను. మీరు ఏదైనా వర్క్ చేస్తూ కూడా ఈ వీడియోను వినవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.